డీటెయిల్స్ చూద్దాం. రక్షాబంధన్ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కవిత మధ్య కుటుంబ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అన్నకు రాఖీ కట్టేందుకు సిద్ధమని కవిత సమాచారం ఇచ్చినప్పటికీ కేటీఆర్ ఫ్యామిలీతో బెంగళూరు వెళ్లారు. నిన్న లగచర్ల మహిళలతో రాఖీ కట్టించుకున్న ఆయన సొంత చెల్లెలు కవితకు మాత్రం దూరంగా ఉన్నారు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు లేక కవితను దూరం పెట్టే ప్రయత్నమా అనే చర్చ జోరందుతోంది. ఈ వివాదం కాంగ్రెస్, బీజేపీలకు ప్రచార ఆయుధంగా మారగా బీఆర్ఎస్ నేతలు డిఫెన్స్లో పడ్డారు. రక్షాబంధన్ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కవిత మధ్య కుటుంబ వివాదం మరోసారి తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి, నిన్న లగచర్ల మహిళలతో రాఖీ కట్టించుకున్నటువంటి కేటీఆర్ ఇప్పుడు సడన్ గా ఫ్యామిలీతో సహా బెంగళూరు వెళ్లాల్సిన పరిస్థితి ఏమొచ్చింది అసలు? రాఖీ పండగ అంటేనే అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాఖీ పండగ అనేది అన్నకి చెల్లికి అన్న భరోసా ఇస్తాడు, అదేవిధంగా అక్కకి తమ్ముడు భరోసాగా ఉంటారు అని చెప్పేసి ఈ పండగ ప్రతీక. అలాంటి పండగ రోజు కూడా కేసీఆర్ కల్వకుట్ల కుటుంబంలో విభేదాలు చూపాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే రాఖీ పండగ సందర్భంగా అన్నకు అంటే కేటీఆర్కు రాఖీ కట్టేందుకు కవిత సిద్ధం అని చెప్పేసి అన్నది అందుబాటులో ఉంటే రాఖీ కట్టేందుకు కూడా వస్తా అంటూ కూడా ఆమె సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే నిన్న లగచర్లకు సంబంధించిన ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరితో కూడా కేసీఆర్ రాఖీ కట్టించుకోవడం జరిగింది. అయితే కవిత కూడా ఈరోజు రాఖీ సందర్భంగా కేటీఆర్కు రాఖీ కట్టాలని చెప్పి భావించారు. అయితే కేటీఆర్ సడన్గా తన ఫ్యామిలీతో కలిసి బెంగళూరు వెళ్లాల్సిన పరిస్థితి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. దీంతో ఆయన సడన్గా బెంగళూరు వెళ్లడంతో ఈరోజు కవిత తనకి రాఖీ కట్టే అవకాశం లేకుండా పోయింది. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు కొంత పొలిటికల్ టర్న్ తీసుకున్నట్టుగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలు కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో కవితని దూరం చేస్తున్న వ్యవహారం కానీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంటే అన్నకు రాఖీ కట్టాలని చెప్పేసి కవిత సిద్ధమైంది. అంటే తనకు కేటీఆర్తో ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పేందుకు ఆమె సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాఖీ కట్టేందుకు వస్తున్నా అంటూ కూడా ఆమె సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే సడన్గా కేటీఆర్ బెంగళూరు అంటే ఫ్యామిలీతో కలిసి ఆయన బెంగళూరుకి వెళ్ళిపోవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం తర్వాత ఆయన బెంగళూరు వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారం ఇప్పుడు అంటే పొలిటికల్ టర్న్ తీసుకున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ నేతలకు అస్త్రంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే కల్వకుట్ల కుటుంబంలో విభేదాలు ఉన్నాయో ఆ విభేదాలు మరింత ఎక్కువ అయ్యాయి. కనీసం రాఖీ రోజు కూడా రాఖీ కట్టించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది అని చెప్పేసి కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కవితను దూరం పెట్టేందుకే ఈ వ్యవహారం కొనసాగుతున్నట్టుగా కొంత ప్రచారం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ఇటీవల కాలంలో కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప తాను ఎవరి నాయకత్వాన్ని అంగీకరించాలంటూ కవిత చెప్పారు. ఈ నేపథ్యంలోనే కవితను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు దూరం పెడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆమెకి అంటే పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కానీ పార్టీ కార్యక్రమాలు కూడా ఆమెను పిలువన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న తరుణంలో ఇటు రాజకీయ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ అంటే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి, ఆ విభేదాలు సరిచేసుకోకుండా మాపై విమర్శలు చేస్తారంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. అయితే దీన్ని డిఫెండ్ చేసుకునేందుకు బీఆర్ఎస్ నేతలు మాత్రం తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సొంత ఇంట్లో ఉన్న విభేదాలను పరిష్కరించుకోలేకుండా మాపై విమర్శలు కానీ ఆరోపణలు కానీ చేస్తారంటూ కూడా కాంగ్రెస్ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. దీన్ని డిఫెండ్ చేసుకోవాలంటే ఇప్పుడు వీళ్ళు అంటే రాఖీ రోజు కవిత వచ్చి కేటీఆర్కి రాఖీ కట్టి ఉంటే మాత్రం దీన్ని అంటే వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి వైరం లేదు, ఇది కేవలం ప్రచారం మాత్రమే కొట్టిపారేసే అవకాశాలు ఎక్కువగా ఉండే. కానీ ఇప్పుడు కవిత రాఖీ కట్టేందుకు వస్తా అన్నప్పటికీ కూడా కేటీఆర్ అందుబాటులో లేకపోవడంతో వీరిద్దరి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ గ్యాప్ మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో ఇప్పుడు ఈ అంశం అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కానీ ఇటు బీజేపీ పార్టీకి కానీ ప్రచార హస్త్రాలుగా మారాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు
ఏదైతే ఉందో ఇతర పార్టీల మీద కేటీఆర్ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు చేసిన విమర్శలు ఏదైతే ఉన్నా ఆ విమర్శలను వాళ్ళంతా సమర్థంగా తిప్పికొడతారు. ముందు మీ కుటుంబంలో ఏదైతే విభేదాలు ఉన్నాయో ఆ విభేదాలను ముందు పరిష్కరించుకోండి, ఆ తర్వాత మాపై విమర్శలు కానీ ఆరోపణలు కానీ చేయొచ్చు అంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలంతా చెప్తున్నారు. సొంత ఇంట్లో ఉన్న కుంపటిని ఆర్పించుకోలేని మీరు మాపై ఎందుకు నిందలు వేస్తారంటూ కూడా వాళ్ళు గట్టిగా వీళ్ళని విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ విమర్శలను తిప్పికొట్టే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ విమర్శలను పార్టీ కానీ పార్టీ నాయకత్వం కానీ తిప్పికొట్టే పరిస్థితులు లేకుండా పోతుంది. దీంతో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్లో పడిపోతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. కవిత వ్యవహారంతో రోజు రోజుకి పార్టీ అంటే కవిత మీద డైరెక్ట్గా విమర్శలు చేసే పరిస్థితి లేదు, అదేవిధంగా ఆమెను డిఫెండ్ చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీంతో అంటే పార్టీకి సంబంధించి నేతలంతా కూడా ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపై తలలు పట్టుకుంటున్న పరిస్థితి. అయితే రామ్ నరేష్ ముఖ్యంగా చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు అన్నా చెల్లెళ్ళిద్దరూ చక్కగా రాఖీ కట్టిన విజువల్స్ ఇవన్నీ మనం చూసాం. ఒకటేసారి అధికారం కోల్పోయిన వెంటనే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు పొడుచూపాయి. ఆ గ్యాప్ ని ఫిల్ చేసుకోవడానికి వీళ్ళు ఏ విధంగానూ ప్రయత్నం చేస్తున్నట్లయితే కనిపించడం లేదు. ఒక విధంగా కవిత తగ్గి అన్నకి రాఖీ కట్టడానికి సిద్ధమైనప్పటికీ కూడా కేటీఆర్ ఊర్లో లేకుండా వెళ్లిపోవడం ఇదంతా ఆయనకి నచ్చకే చేస్తున్నారని చెప్పనుకోవాలా? అధికారంలో ఉన్నప్పుడు అంతా బాగుంది, అందరూ కలిసే ఉన్నారు, ఆ తర్వాత కూడా కొద్ది రోజుల పాటు కలిసే ఉన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏదైతే ఉన్నాయో అంటే లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ కావడం, ఆమె జైలుకు వెళ్ళడం, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారనే వార్తలు రావడం, ఇవన్నీ వ్యవహారాలు కూడా ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత ఇటీవల కాలంలో కవిత అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ తర్వాత పార్టీకి అధినేత కేసీఆర్కు కవిత ఒక లేఖ రాశారు. ఆ లేఖలో చాలా అంశాలను ప్రస్తావిస్తూ కేసీఆర్కి లేఖ రాశారు. ఆ లేఖ బయటికి రావడం అంటే ఆ లేఖ అయితే కవిత రాసిన లేఖ లీక్ అయ్యి బయటికి రావడంతో ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే లేఖ లీక్ వీరులెవరు, కేసీఆర్ చుట్టూ కొంతమంది దయ్యాలు ఉన్నాయంటూ కూడా కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల తర్వాత పూర్తిగా పార్టీలో ఇటు కేటీఆర్కి కానీ అదేవిధంగా కవితకు మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. అదే గ్యాప్ చాలా విషయాల్లో కంటిన్యూ అవుతూ వచ్చింది. కవిత వ్యాఖ్యలపై కేటీఆర్ మాట్లాడుతూ ట్రై టు అండర్స్టాండ్ అంటూ కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు ఆమెపై విమర్శలు చేయడం కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఆమెపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పార్టీకి సంబంధించిన నేతలు ఎవరూ స్పందించకపోవడంతో ఆమె చాలా మనస్తాపానికి గురైందని చెప్పుకోవచ్చు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఆమె ఇటీవల మీడియాతో మాట్లాడుతూ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ సోదరులు ఎవరు కూడా నాపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించకపోవడం చాలా విచారకరం అంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. అంటే పార్టీలో ఉన్న అన్నదమ్ములు అంటే ప్రధానంగా చూసుకుంటే కేటీఆర్ తనకు అన్నగా ఉన్నాడు, ఆయన స్పందించకపోవడం చాలా విచారకరం అంటూ ఆమె ఇండైరెక్ట్గా చెప్పిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఈ అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో కవితకి అదేవిధంగా కేటీఆర్కి మధ్య గ్యాప్ అనేది రోజు రోజుకు పెరుగుతూ పోతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో కేసీఆర్కి సంబంధించి ఏదైనా అంశం ఉంటే కవిత ముందుగానే అంటే కాళేశ్వరం విచారణ సందర్భంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ అంటే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆమె ధర్నా చేపట్టడం కానీ అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల అంశం కానీ ప్రతి విషయంలో కేసీఆర్కి సంబంధించి ఏదన్నా అంశం ఉంటే ముందుగా కవిత ఫీల్డ్ లెవెల్లోకి వచ్చేసి ఫైట్ చేస్తున్నారు. కానీ కేటీఆర్ వీళ్ళంతా కూడా కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న పరిస్థితి ఉంది. ఇది కొంత గ్యాప్ ఎక్కువగా పెరగడానికి కూడా కారణమని చెప్పుకోవచ్చు. ఆమె దీనికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ప్రజల్లోకి వెళ్ళాలంటే ఫీల్డ్లోకి వెళ్ళాలి, కేవలం నాయకత్వం అంటే పైన ఉండే ఆదేశాలు ఇస్తే సరిపోదు, కింద వరకు వెళ్ళాలంటూ కూడా ఆమె చెప్పిన మాటలే ఉన్నాయి. ఈ కొంచెం ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడానికి కూడా అవకాశం ఎక్కువగా కల్పించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కవిత ఒక స్టాండ్ తీసుకుని ఆ స్టాండ్లోనే ఆమె ముందుకు పోతుంది. ఇది ప్రభుత్వానికి కొంత మద్దతు ఇచ్చినట్టుగా అంటే ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని కవిత సంబరాలు చేసుకోవడం, దీన్ని అంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పి ఆమె కోరారు. దీనికి సంబంధించి కవిత సంబరాలు చేసుకోవడం ఇదంతా ఒక ఎత్తు అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం కేవలం చట్టబద్ధత కల్పించాలి, అప్పుడే తాము ఒప్పుకుంటామంటూ కూడా బీసీ నేతలంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అది పార్టీ స్టాండ్ అంటారు. అంటే పార్టీ స్టాండ్కి ఈమె స్టాండ్కి చాలా డిఫరెన్స్ ఎక్కువగా ఉంది. అది కొంచెం గ్యాప్ ఇంకా పెరిగింది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.